హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ కేర్ 2020. ఈరోజు నేను మీకు నా పట్టు శారీస్ అండ్ నా పట్టు శారీస్కి నేను ఆర్యా వర్క్ చేయించిన బ్లౌజెస్ అండ్ నేను చేసిన కుచ్చులు అవన్నీ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఒక్కొక్క పట్టు శారీ ఎంత పడింది, నాకు ప్రైస్ గుర్తుంటే ప్రైస్ చెప్తాను, ఎక్కడ తీసుకున్నానో చెప్తాను, కుచ్చులు నేను ఎలా చేశానో చెప్తాను, బ్లౌజెస్కి నేను ఆర్య వర్క్ ఎక్కడ వేయించాను, బ్లౌజెస్కి ఆర్య వర్క్కి ప్రైస్ ఎంత అయ్యింది, అవన్నీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకా కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి, కానీ అవి నేను ఇంకా కుచ్చులు వేయలేదు. అందుకనేసి ఎంతవరకు అయినాయో అంతవరకు నేను వీడియో ఇప్పుడు మీకు అప్డేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ శారీస్కి కూడా కుచ్చులు వేసేసిన తర్వాత ఆ శారీస్ కూడా నేను వీడియో అప్డేట్ చేస్తాను. ఇప్పటికీ మీరు ఈ ఫొటోస్ అండ్ ఈ వీడియోస్ చూసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఒక్కొక్క శారీ సింగిల్ పీస్ తీసి మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పట్టు శారీ గురించి, ఈ కుచ్చుల గురించి, ఈ బ్లౌజ్ గురించి మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శారీ గురించి చెప్తాను, ఆ తర్వాత బ్లౌజ్ గురించి చెప్తాను. సో ఇది వచ్చి బాటిల్ గ్రీన్ పట్టు శారీ. మా మమ్మీ కొనిచ్చారు ఈ శారీని. ఇదంతా పల్లో. శారీ లోపల ఇలా ఉంటుంది. మొత్తం బాటిల్ గ్రీన్ శారీ, అక్కడక్కడ పువ్వులు. సో లోపల అంతా శారీ ఇలా ఉంటుంది. శారీకి పళ్ళు ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీకి నేనే కుచ్చులు ఇంట్లో చేశానండి. కుచ్చులు ఇలా చేశాను. పర్ల్స్ పెట్టి స్టోన్స్తో బాటిల్ గ్రీన్ సిల్క్ థ్రెడ్ అండ్ గోల్డ్ థ్రెడ్తో ఇలా కుచ్చులు చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. సో ఇది బ్లౌజ్. బాహుబలి హ్యాండ్స్ బాగా ఫేమస్ కదా ఇప్పుడు, అందుకనే బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇదంతా హ్యాండ్స్కి వర్క్ వచ్చింది, పైన కూడా వర్క్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్. యాక్చువల్గా ఇది బ్రైడల్ వర్క్ అంటారు. బ్రైడల్కి మనం ఇలా పల్లకి అవన్నీ పెట్టుకుంటాం కదా, సో అలా బ్రైడల్ వర్క్తో మా మమ్మీనే చేయించారు. ఇది కూడా ఈ శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేటట్టు చేయించారు. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ మనకి ఇలా వచ్చి ఇలా సమ్ వచ్చింది. సో మా మమ్మీనే సెలెక్ట్ చేసి మా మమ్మీనే డిజైన్ చేయించారు ఈ శారీకి. ఈ బ్లౌజ్, ఈ శారీ బ్లౌజ్కి పర్ల్స్ వచ్చాయి కాబట్టి నేను శారీ కుచ్చులకి కూడా పర్ల్స్ పెట్టాను. ఈ బ్లౌజ్ ఆర్యా వర్క్ చేయించినందుకు 5000 అయ్యింది. 5000 కాస్ట్, ఎందుకంటే ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి 5000 అయ్యింది. నెక్స్ట్ శారీ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. 10,000 రూపీస్ ఈ శారీ ప్రైస్. సో శారీ 10,000 అండ్ బ్లౌజ్ 5000. సో 15,000కి నాకు బాటిల్ గ్రీన్ కలర్ పట్టు శారీ వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. ఈ శారీ కూడా మా మమ్మీ కొనిచ్చారు. సో ఈ వర్క్ మిర్రర్ వర్క్ ఇదంతా. ఈ బ్లౌజ్ కూడా మమ్మీనే సెలెక్ట్ చేసి ఈ వర్క్ చేయించారు. ఫస్ట్ నేను మీకు శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత బ్లౌజ్ గురించి చెప్తాను. శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఇది పల్లో. ఇది వచ్చి పళ్ళు అండి. శారీ మనం ఓపెన్ చేస్తే
ఇది వచ్చి లోపల క్లాత్, లోపల కొంచెం దూరం వరకు మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. ఆ తర్వాత శారీ మొత్తము పీచ్ కలర్ విత్ గోల్డ్, పింక్ కాంబినేషన్ వచ్చింది, గ్రీన్ కాంబినేషన్ వచ్చింది, మనకి పీకాక్స్ వచ్చాయి. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. లోపల కొంచెం వరకు మాత్రం క్లాత్ ఇలా ఇచ్చారు. ఇది వచ్చి పళ్ళు. దీనికి నేను కుచ్చులు ఇలా డిజైన్ చేశాను. మొత్తం కాంబినేషన్ వచ్చేటట్టు పింక్, గ్రీన్, పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు నేను మొత్తం ఇలా ప్లాన్ చేశాను. మధ్యలో పర్ల్స్ అండ్ గోల్డ్ బీడ్స్ వేశాను. ఈ కుచ్చులన్నీ నేను ఇంట్లో చేసినదండి. ఇప్పుడు ఫ్యాషన్ ఇదే నడుస్తుంది కాబట్టి నేను నా ఓల్డ్ శారీస్ కూడా తీసుకొని మొత్తం కుచ్చులు నేనే చేస్తున్నాను ఇప్పుడు. ఇది శారీ. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ గురించి చెప్తాను. సో ఇది బ్లౌజ్ అండి. చూసారా, బ్లౌజ్లో పర్ల్ వర్క్ వచ్చింది, గోల్డ్ వర్క్ వచ్చింది. సో దీన్ని బట్టి నేను పట్టు శారీకి కుచ్చులు అలా పర్ల్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేశాను. శారీ మనకి పింక్ కలర్ ఇచ్చారు బ్లౌజు. సో పాట్ నెక్. పాట్ నెక్ వచ్చింది. దానికి డోరీ వేసి హ్యాంగింగ్స్ ఇలా వేపించాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. ఇది కూడా మా మమ్మీ సెలెక్ట్ చేసిన డిజైన్, మా మమ్మీనే చేయించారు ఆర్యా వర్క్. ఇది బ్యాక్ అండి. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ చూపిస్తాను. ఫ్రంట్ ఏమీ లేదు, మొత్తం ప్లెయిన్. యాక్చువల్గా వర్క్ అయితే వేసారు, కానీ స్టిచ్చింగ్ అప్పుడు కటింగ్లో ఆ వర్క్ పోయిందని చెప్పారు. సో ఫ్రంట్ అయితే ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్కి మనకి ఎల్బో హ్యాండ్స్, అక్కడక్కడ మిర్రర్స్తో కొంచెం వర్క్ ఇచ్చారు. సో నాకు ఈ బ్లౌజ్కి, ఈ శారీకి ప్రైస్ ఎంత పడిందో చెప్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 3500 అయ్యింది, మిర్రర్ వర్క్ ఆర్యా వర్క్ చేయించినందుకు. అండ్ శారీ వచ్చేసి 5000 అండి. సో 5000 ప్లస్ 3500, 8500 అయ్యింది ఈ శారీ. ఇది కూడా మా మమ్మీ కొని ఇచ్చారు, మా మమ్మీనే వర్క్ మొత్తం చేయించారు. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండి, మన నేవీ బ్లూ శారీ. గ్రీన్ బార్డర్ విత్ గోల్డ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. కానీ దీని గురించి నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యను, ఎందుకంటే నేను ఇంకా ఈ శారీకి కుచ్చులు వేయలేదు. ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఒకేసారి మా మమ్మీ 3 శారీస్ కొన్నారు. సో ఫస్ట్ మీరు చూసిన గ్రీన్ కలర్, నెక్స్ట్ చూసిన పింక్ కలర్, ఈ బ్లూ కలర్, ఈ 3 శారీస్ కూడా ఒకేసారి నాకు పెళ్ళైన తర్వాత, పెళ్ళైన కొత్తలో అంటే ఫస్ట్ రంజాన్కి మేము ఇంటికి వస్తాము, అప్పుడు ఒకేసారి 3 శారీస్ కొని పెట్టారు. వర్క్ కూడా మొత్తం చేయించారు. సో ఆ 3 శారీస్ మీకు ఒకేసారి చూపిద్దామనేసి జస్ట్ ఇలా చూపిస్తున్నాను నేను. ఈ 3 శారీస్ కూడా మా మమ్మీ అట్ ఏ టైం ఒకేసారి పెళ్ళైన కొత్తలో ఇంటికి వస్తున్నాను, రంజాన్ పండగ, బట్టలు పెట్టాలి కదా అన్నట్టు ఈ 3 శారీస్ కొన్నారు. ఎంతైనా మమ్మీ కొనిచ్చారంటే స్పెషల్ ఉంటుంది కదా, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. నెక్స్ట్ మనం వేరే శారీకి వెళ్దాము. ఓకేనా గాయస్? నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. బ్లౌజ్ వచ్చి పింక్ కలర్, బ్లౌజ్ పైన సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్తో వర్క్ చేయించాను. సో ఫస్ట్ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీకు బ్లౌజ్ గురించి చెప్తాను. శారీకి కుచ్చులు బ్లూ అండ్ పింక్ అండ్ గోల్డ్ కలర్తో వేసానండి. గోల్డ్ ఫ్లవర్ ఇది, పింక్ అండ్ బ్లూ సిల్క్ థ్రెడ్. ఇది కూడా నేను ఇంట్లో చేసిన కుచ్చులు. సో నెక్స్ట్ శారీ గురించి చెప్తాను. ఇది వచ్చి పళ్ళు అండి. పళ్ళుకి కొంచెం వరకు మనకి ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు. ఆ తర్వాత వర్క్
ఇలా వచ్చింది. ఇదంతా పళ్ళు. ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో లోపల మనకి బ్లూ కలర్ మీద, ఇది గోల్డ్ కలర్ అని చెప్పను, మరి సిల్వర్ కూడా చెప్పను, కొంచెం సిల్వర్తో మ్యాచ్ అయ్యేటట్టు ఫ్లవర్స్ వచ్చాయి. బార్డర్ మనకి ఇలా ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ రెండు కలిసి బార్డర్ మనకి పర్పుల్లా కనిపిస్తుంది. సో లోపలంతా బ్లూ శారీ, పళ్ళు వచ్చి పింక్ అండి. కుచ్చులు బ్లూ అండ్ పింక్తో వేపించాను. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, బాహుబలి హ్యాండ్స్. ఇప్పుడు ట్రెండ్ అదే కాబట్టి బాహుబలి హ్యాండ్స్ పెట్టించాను. హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ ఇలా వర్క్ వచ్చిందండి. ఇదంతా సిల్వర్ వర్క్ వచ్చింది కాబట్టి సిల్వర్ థ్రెడ్ వేయించాను. నాకు హ్యాంగింగ్స్ సిల్వర్లో దొరకలేదు, అందుకని ఇంకా హ్యాంగింగ్స్ వేయలేదు నేను. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. మనకి శారీలో చెప్పాను కదా, గోల్డ్ కాదు సిల్వర్ కాదు, సో కొంచెం సిల్వర్ షేడ్లో మిక్స్ అయ్యేటట్టు ఉంది వర్క్ అని, అందుకనేసి సిల్వర్లో చేయించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మనకి సింపుల్గా చిన్న ఫ్లవర్ వచ్చినట్టు డిజైన్ వచ్చింది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే కాదండి ఇది ఈ శారీకి నేను కుట్టించిన బ్లౌజ్కి అయితే ప్లెయిన్గా ఉంది. ఇప్పుడంతా మనకి ఆర్యా వర్క్ నడుస్తుంది కాబట్టి సెపరేట్గా మళ్ళీ క్లాత్ తీసుకొని నేను హైదరాబాద్లో ఈ వర్క్ చేయించాను. మనకి హైదరాబాద్లో ఆర్యా వర్క్ కొంచెం తక్కువ చీప్కి వస్తుందన్నమాట. సో నేను చార్మినార్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయించాను. నాకు ఇది 1500 పడింది ప్రైస్. 1500కి నాకు ఆర్యా వర్క్ వచ్చింది. మనకి అదే ఇక్కడ చేయించుంటే నేను తిరుపతిలో ఈజీగా 3000 తీసుకొని ఉంటారు. హైదరాబాద్ కాబట్టి నాకు 1500లో ఈ బ్లౌజ్కి ఆర్యా వర్క్ వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చి 5000 అండి. 5000 పడింది ఈ శారీ. సో శారీ 5000 అండ్ బ్లౌజ్ వర్క్ వచ్చి 1500 అండి. సో 5000 6500 అయ్యింది. మనకి ఈ క్లాత్కి వాళ్ళు 200 ఎక్స్ట్రా తీసుకున్నారు. సో 6700 అయ్యింది ఈ పట్టు శారీ. దీన్ని పట్టు శారీ అనరండి యాక్చువల్గా, దీన్ని బనారస్ శారీ అంటారు. బనారస్ శారీ అండ్ బ్లౌజ్కి 6700 అయ్యింది. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ విత్ గోల్డ్ బీడ్స్ అండ్ వైట్ స్టోన్స్. యాక్చువల్గా నేను ఈ శారీ కట్టుకున్నాను నేను, అందుకే బ్యాంగిల్స్ అవే మ్యాచింగ్గా ఉన్నాయి. ఫస్ట్ నేను మీకు శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బ్లౌజ్ గురించి చెప్తానండి. శారీ పళ్ళు అండి, ఇదంతా మొత్తం గోల్డ్ అండ్ గ్రీన్ కలర్తో మనకి శారీ పళ్ళు వచ్చింది. దీనికి నేను గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ బీడ్స్తో కుచ్చులేసాను. మొత్తం నేను ఇంట్లో చేసినదే అండి. కుచ్చులన్నీ నేను ఇంట్లోనే డిజైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు లోపల శారీ ఎలా ఉందో చూపిస్తాను. మనకి లోపల శారీ ఇలా ఉంటుంది. మొత్తం గ్రీన్ కలరు, గోల్డ్ కలర్, అక్కడక్కడ రౌండ్గా మనకి అక్కడ బూటాస్ వచ్చి గోల్డ్ కలర్లో వచ్చింది. శారీ మొత్తం గ్రీన్. యాక్చువల్గా ఈ శారీ ప్రైస్ అయితే నాకు తెలియదండి, ఎందుకంటే ఈ శారీ నా ఫ్రెండ్ తన పెళ్ళికి గిఫ్ట్గా నాకు కొనిచ్చింది. తను కూడా ఇలాంటి శారీనే వేరే కలర్లో తీసుకుంది, నాకు గ్రీన్ కలర్ తీసుకుంది. సో నాకు శారీ ప్రైస్ అయితే తెలీదు. హైదరాబాద్లో కొన్న శారీ ఇది. తన పెళ్ళికి గిఫ్ట్గా కొనిచ్చింది.
సో బ్లౌజ్ అయితే నేనే వర్క్ చేయించుకున్నా కాబట్టి బ్లౌజ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజు చార్మినార్లో చేయించాను, హైదరాబాద్ చార్మినార్. ఇది చేయించి కూడా చాలా ఇయర్స్ అయ్యిందండి, 4-5 ఇయర్స్ అయ్యింది. కానీ ఇప్పటికీ బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు. తను కూడా సేమ్ ఇదే డిజైన్ చేయించుకుంది తన బ్లౌజ్కి కూడా. నేను కూడా సేమ్ అదే చేయించుకున్నాను. హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి, ఇలా హ్యాండ్స్కి వచ్చింది. ఎల్బో కాకుండా షార్ట్ కాకుండా మీడియం హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్. ఫ్లవర్ వచ్చింది అండ్ డోరీ దానికి హ్యాంగింగ్ గ్రీన్ కలర్. ఈ బ్లౌజ్ ఆర్య వర్క్కి నాకు 2500 అయ్యింది. 2500కి ఈ బ్లౌజ్ ఆర్య వర్క్ చేశారు. ఇంకా శారీ ప్రైస్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండి, రాణి పింక్ అంటారు కదా ఆ కలరు విత్ గోల్డ్ కాంబినేషను. నేను బ్లౌజ్ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శారీ గురించి చెప్తాను, ఆ తర్వాత నేను మీకు బ్లౌజ్ గురించి చెప్తాను. సో శారీ వచ్చి ఇదండి, మనకి రాణి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారండి, ప్లెయిన్ గోల్డ్ కలర్ బార్డర్, కింద వచ్చేసి ఫ్లవర్స్ వచ్చింది. సో బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారు. దీనికి కుచ్చులు నేను చేశానండి, గోల్డ్ బీడ్స్, పింక్ కలర్, వైట్ స్టోన్స్తో కుచ్చులు నేనే చేశాను. ఇప్పుడు నేను మీకు శారీ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో శారీ లోపల ఇలా ఉందండి, మనకి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మొత్తం ఉంది. రాణి పింక్ అక్కడక్కడ కనిపిస్తుంది ఫ్లవర్స్లో, ఫ్లవర్ మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. శారీ మొత్తం లోపల మనకి ఇలా ఉంటుంది, పెద్ద బార్డర్ ఇచ్చారు. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. సో పళ్ళు అండ్ కుచ్చులు. సో ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి హ్యాంగింగ్స్లా ఉన్నాయి కుచ్చులు, అందుకనేసి మనకి ఇలా అవుతున్నాయి, హ్యాంగింగ్స్లా ఉంటాయి కుచ్చులు. సో బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి ఫుల్ బార్డర్ వచ్చింది. మనకి శారీకి ఎలా అయితే పెద్ద బార్డర్ ఉందో అలానే హ్యాండ్స్కి వచ్చింది. కానీ నాకు శారీకి వచ్చిన ఈ ఫ్లవర్ బార్డర్ ఏదైతే ఉందో ఇది నాకు హ్యాండ్స్కి వద్దని చెప్పాను, అందుకని కట్ చేయించేసాను. కట్ చేయించేసి ఇంతవరకే బార్డర్ పెట్టించాను. సో బార్డర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకి వర్క్ దానిపైన చేసిన అంతగా కనిపించదు అని వర్క్ చేసి అతను చెప్పాడు. అందుకనేసి సింపుల్గా ఇక్కడ ఒక స్టోన్స్తో వేయించాను. నెక్స్ట్ ఇక్కడ వేయించాను, ఇక్కడ వేసి ఇక్కడ గోల్డ్ కలర్తో కొంచెం వర్క్ చేయించానండి. బ్యాక్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది. బ్యాక్ డిజైన్ డోరీ పెట్టించాను అండ్ హ్యాంగింగ్స్ పింక్ కలర్ పెట్టించాను. ఇది బ్యాక్ డిజైన్ అండి. దీనికి వచ్చేసి ఫ్రంట్ డిజైన్ ఇలా వచ్చింది, మొత్తం ఫ్లవర్స్తో ఫ్రంట్ డిజైన్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా నేను హైదరాబాద్లో చేయించాను. నాకు హైదరాబాద్లో చేయించినందుకు బాగా తక్కువకే వచ్చింది. నాకు అలా అనిపిస్తుంది తక్కువ అని, ఎందుకంటే ఇక్కడ మా మమ్మీ చేయించిందంతా చాలా కాస్ట్లీ పడింది. అందుకనేసి ఇది వచ్చేసి 1500 పడిందండి. ఈ ఆర్య వర్క్ బ్లౌజ్ డిజైన్కి నాకు 1500 పడింది. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే నాకు తెలియదండి. ఈ శారీ నా ఏమంటారు ఆడపడుచు గిఫ్ట్ ఇచ్చింది మొన్న ఫంక్షన్కి. సో ఈ శారీ ప్రైస్ నాకు తెలియదు. బ్లౌజ్కి అయితే 1500 అయింది ఆర్య వర్క్కి.
సో గైస్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషను. బ్లౌజ్ ఇదండి. బ్లౌజ్ గురించి నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం శారీ గురించి చూద్దాము. ఇది పళ్ళు అండి. పళ్ళుకి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారు. బార్డర్లో అంతా మనకి పీకాక్స్ అవి వచ్చున్నాయి. సో పెద్ద బార్డర్ ఇచ్చారు. శారీ పళ్ళు ఇది. నేను ఇప్పుడు మీకు కుచ్చుల గురించి చెప్తాను. కుచ్చులు నేను పింక్, గ్రీన్, సిల్వర్ బీడ్స్, గ్రీన్, సిల్వర్, గోల్డ్ బీడ్స్ ఆ కాంబినేషన్తో కుచ్చులు డబుల్ కాంబినేషన్, డబుల్ కలర్ బీడ్స్తో నేను మొత్తం శారీ మొత్తం కుచ్చులు ఇలా చేశాను. నేను ఇంట్లో చేసిన కుచ్చులండి ఇదంతా. ఫస్ట్ నేను కుచ్చులు స్టార్ట్ చేయడం ఈ శారీతో స్టార్ట్ చేశాను. డబుల్ కుచ్చులు కాబట్టి చాలా రోజులే పడింది నాకు. సో ఇప్పుడు లోపల శారీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో మనకి లోపల శారీ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ సిల్వర్ జరీ అండి. ఇప్పుడు మనకి ఇది ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు గోల్డ్ కన్నా సిల్వర్ జరీ టిష్యూ శారీస్ ఎక్కువగా నడుస్తున్నాయి. సో ఇది నేను తిరుపతి శుభమస్తులో తీసుకున్న శారీ. నాకు డిస్కౌంట్లో వచ్చింది. అప్పుడు సంక్రాంతి ఉనింది, అందుకని డిస్కౌంట్లో వచ్చింది. 6500కి ఈ శారీ నాకు వచ్చింది. యాక్చువల్ ప్రైస్ అయితే 10,000 ఆర్ 11,000 సంథింగ్ ఉన్నింది. సో డిస్కౌంట్ పోయి నాకు 6500కి వచ్చింది. చాలా పెద్ద బార్డర్ వచ్చింది. నాకు పెద్ద బార్డర్స్ అంటే చాలా ఇష్టము. కింద పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారండి. పైన మనకి ఒక 5 ఇంచెస్ అలా ఉంటుంది బార్డరు. సో పైన బార్డర్ ఇది, కింద మాత్రం పెద్ద బార్డర్ ఇచ్చారు. సో ఇది శారీ, టిష్యూ శారీ. ఇది మొత్తం పళ్ళునే అండి. బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్ ఒక్క నిమిషము. ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ గ్రీన్ అండ్ పింక్, సిల్వర్ జరీ, వైట్ స్టోన్, గోల్డ్ బీడ్స్, పర్ల్స్ ఇదంతా కాంబినేషన్తో చేయించాను. కింద ఇలా హ్యాంగింగ్స్ పెట్టించాను. యాక్చువల్గా ఫుల్ బార్డర్ ఉంది కాబట్టి వర్క్ వద్దని చెప్పారు. అందుకని ఫుల్ హ్యాండ్కి వర్క్ వేయించకుండా జస్ట్ ఇక్కడ దాకా కట్ వర్క్ చేయించాను అండ్ హ్యాంగింగ్స్ పెట్టించాను. మనకి బ్యాక్ పాట్ నెక్ పెట్టించానండి. పాట్ నెక్ మనకి బ్యాక్ ఇలా వచ్చింది. అండ్ థ్రెడ్ ఇది హ్యాంగింగ్ వచ్చి వాళ్ళే చేసి ఇచ్చారు. ఇప్పుడు ఇది కూడా ఫ్యాషన్ మనకి నడుస్తుంది. ఆర్యా వర్క్ మనం బ్లౌజ్ ఎక్కడైతే చేపిస్తామో అక్కడే వాళ్ళు హ్యాంగింగ్ కూడా చేసిస్తారు మనకి. సో ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. గ్రీన్ కలర్, సిల్వర్, పింక్, గోల్డ్ బీడ్స్, పర్ల్స్, స్టోన్స్ అంతా శారీలో ఉన్న కలర్స్ అంతా కాంబినేషన్తో చేయించాను. సో నాకు ఈ బ్లౌజ్ ఆర్యా వర్క్ చేయించినందుకు 2500 అయ్యింది. యాక్చువల్గా ఇంకా ఎక్కువనే అవుతుంది, కానీ తను కొంచెం తెలిసిన అతను కాబట్టి 2500కి చేసి ఇచ్చాడు నాకు. శారీ 6500 అండ్ బ్లౌజ్ 2500. సో 9000కి నాకు శారీ అండ్ బ్లౌజ్ వచ్చింది. పైగా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీ ఇది, టిష్యూ శారీ విత్ సిల్వర్ జరీతో ఎక్కువగా నడుస్తుంది. సో నాకు ఆ శారీ నేను తీసుకున్నాను. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రిక్ కలర్ అండి. బ్రిక్ కలర్ విత్ మెరూన్ కాంబినేషను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను.
వైట్ స్టోన్ అండ్ గోల్డ్ స్టోన్స్తో వర్క్ చేయించాను. నేను ఫస్ట్ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం బ్లౌజ్ గురించి చూద్దాము. సో మన శారీ పళ్ళు అండి, ఇది మొత్తం గోల్డ్ కలర్తో పళ్ళు వచ్చింది. పళ్ళు మొత్తం మనకి బ్రిక్ కలర్తో ఇచ్చారు, బ్రిక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇచ్చారు. బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ అండి, పైన ఇంతే బార్డర్, చిన్న కూడా ఇంతే బార్డర్. కుచ్చులు వచ్చేసి డబుల్ కలర్ కాంబినేషన్తో కుచ్చులు వేసానండి నేను, మెరూన్ అండ్ బ్రిక్ కలర్తో గోల్డ్ బీడ్స్ టూ కలర్స్ అలా వేసుకుంటూ వచ్చాను. ఇది కూడా నేను ఇంట్లో చేసిన కుచ్చులండి, బయట వేయించింది అయితే కాదు. ఇప్పుడు నేను మీకు లోపల శారీ ఎలా ఉందో చూపిస్తాను. సో మనకి లోపల శారీ మొత్తం ఇలా ఉందండి. ఫుల్ మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ అండ్ పింక్ చిన్న చిన్న లోపల బూటాస్లా వచ్చాయి, గ్రీన్ అండ్ పింక్ కలర్. శారీ మొత్తం అయితే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బార్డర్ వచ్చి మనకి బ్రిక్ కలరు, శారీ మొత్తం మెరూన్ కలర్, లోపల మనకి గోల్డ్ కలరు. సో ఇది లోపల అండి. ఇది మనకి పళ్ళు అండ్ ఇది కుచ్చులు. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ పైన గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయించాను. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ లోపల ఏవైతే ఉన్నాయో కుందన్స్, అది మెరూన్ కలర్ పెట్టిద్దాం అనుకున్నాను, ఎందుకంటే శారీ మొత్తం మెరూన్ కలర్లో ఉందనేసి. కానీ మళ్ళీ వేరే శారీస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు అన్నట్టు వేయించకుండా ఇలానే వదిలేశాను. బ్యాక్ పార్ట్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. మనకి బ్యాక్ ఇలా వచ్చిందండి, ఇలా డిజైన్ చేయించాను. హ్యాంగింగ్స్ పెట్టించాను, థ్రెడ్ పెట్టించాను. హ్యాంగింగ్స్ వచ్చి మెరూన్ కలర్ పెట్టించాను, ఎందుకంటే మనం ఎప్పుడైనా హ్యాంగింగ్స్ తీసి వేరే కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు కాబట్టి మెరూన్ కలర్ వేయించాను. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కూడా నేను హైదరాబాద్లో చేయించాను, సో అందుకనేసి నాకు ఇది కూడా తక్కువ ప్రైజ్కే వచ్చింది. యాక్చువల్గా ఈ శారీ ప్రైస్ అయితే నాకు తెలియదండి. ఇది కొంచెం పాత శారీనే, అమ్మ వాళ్ళు కొనిచ్చారు. సో ఇది కొంచెం పాత శారీ, నాకు అంతగా ప్రైస్ అయితే తెలియదు దీని శారీ ప్రైజు. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్కి అయితే వర్క్ లేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది. అలా వద్దని చెప్పేసి నేను ఈ క్లాత్ తీసుకొని ఈ వర్క్ చేయించుకున్నాను. ఈ వర్క్ చేసినందుకు 1500 తీసుకున్నాడు, క్లాత్కి 200 తీసుకున్నాడండి. సో నాకు బ్లౌజ్ వచ్చి 1500 + 200 1700 పడిందండి. ఇంకా స్టిచ్చింగ్కి మనకి నార్మలే కదండి, కొందరు 400 తీసుకుంటున్నారు, కొందరు 500 తీసుకుంటున్నారు. సో అలా స్టిచ్చింగ్ చేయించాను. యాక్చువల్గా మీకు ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రతి బ్లౌజు మా బ్రదర్ వాళ్ళ షాప్లో నేను స్టిచ్ చేయించాను. మా బ్రదర్కి టైలరింగ్ షాప్ ఉంది, అజీజ్ ఆల్ట్రేషన్ అని తిరుపతిలో. సో మా బ్రదర్ షాప్లో నేను ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేయించానండి. సో గైస్, మన నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కలరు, దీనికి నేను ఆర్య వర్క్ చేయించి బ్లౌజ్ అయితే తీసుకోలేదండి, అప్పుడు టైం లేదు నాకు. సో ఎమర్జెన్సీ కాబట్టి నేను రెడీమేడ్ తీసుకున్నాను. ఈ రెడీమేడ్ బ్లౌజ్ కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నాను. నేను దీని గురించి మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం శారీ చూద్దాము. శారీ పళ్ళు అండి. ఇది మనకి డార్క్ గోల్డ్ అయితే కాదు, లైట్ గోల్డ్లో విత్ రెడ్ కాంబినేషన్లో ఈ పళ్ళు ఇచ్చారు. శారీకి బార్డర్ వచ్చి ఇంత బార్డర్ వచ్చిందండి. ఐ థింక్ ఇది 7 to 8 ఇంచెస్ ఉండొచ్చు ఈ బార్డరు. కుచ్చులు వచ్చేసి రెడ్ కలర్ విత్ గోల్డ్ ఫ్లవర్స్తో నేనే చేశానండి. ఈ కుచ్చులన్నీ ఇంట్లో నేను చేసినవే అండి. సో ఇప్పుడు నేను మీకు లోపల శారీ ఎలా ఉందో చూపిస్తాను. సో లోపల మనకి శారీ మొత్తం రెడ్ కలర్ అండి, విత్ గోల్డ్ ఫ్లవర్స్తో వచ్చిందండి.
శారీ మొత్తం రెడ్డే. ఈ శారీ యాక్చువల్గా నా శ్రీమంతానికి అనేసి మా మమ్మీ 2 శారీస్ కొని ఇచ్చారు. ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి పీకాక్ కలర్ అండి. ఆ పీకాక్ కలర్ అన్నది ఇంకా నేను కుచ్చులు వేయలేదు. వేసిన తర్వాత నేను మీకు ఆ శారీ కూడా వీడియో అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఇది చూడండి. సో ఇది శారీ అండి. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్బో హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ మొత్తం వర్క్ వచ్చింది మనకి. వెనకాల బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్. డోరీ వాళ్ళే ఇచ్చారు. హ్యాంగింగ్స్ అయితే నేను వేసుకున్నానండి రెడ్ కలరు. అప్పుడంత టైం లేదు నేను ఆర్య వర్క్ చేయించుకోవడానికి, అందుకని రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నానండి బ్లౌజ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఇలా రౌండ్గా ఇచ్చారు. నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా ఫిట్టింగ్ వచ్చిందండి, చాలా బాగుంది బ్లౌజు. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 700 అండి, జస్ట్ 700. రెడీమేడ్ బ్లౌజెస్ 2 తీసుకున్నానండి. ఒకటి రెడ్, ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలరు. చెప్పాను కదా మా మమ్మీ శ్రీమంతానికి అనేసి 2 శారీస్ కొనిచ్చారు. ఆ 2 శారీస్కి కూడా నేను టైం లేక రెడీమేడ్ బ్లౌజెస్ 2 తీసుకున్నాను. సో నాకు ఈ బ్లౌజ్ వచ్చి 700 పడిందండి. ఈ శారీ వచ్చేసి 5000 అండి. 5000 ఈ శారీ, 700 ఈ బ్లౌజ్. నా శ్రీమంతానికి మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ అండి. సో నా పట్టు శారీ కలెక్షన్ చూశారు కదా మీరు. పట్టు శారీ కలెక్షన్ అండ్ నేను చేయించిన ఆర్య వర్క్ కలెక్షన్ అండ్ నేను స్టిచ్ చేసిన కుచ్చుల కలెక్షన్ అంతా మీరు చూశారు కదా. సో మీకు ఏ శారీ అయితే నచ్చింది, ఏ బ్లౌజ్ నచ్చింది, ఏ కుచ్చుల వర్క్ నచ్చింది నాకు మీరు కామెంట్ చేయండి, చెప్పండి. లేకపోతే నేను ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అది కూడా నాకు చెప్పండి మీరు. ఈ శారీస్ మొత్తం బ్లౌజెస్ అన్నీ మా బ్రదర్ షాప్లో నేను స్టిచ్ చేయించానండి. మేము తిరుపతిలో ఉంటాము. మా బ్రదర్ షాప్ వచ్చి తిరుపతిలో ఉంది, గిడ్డంగి వీధిలో. షాప్ పేరు వచ్చేసి అల్ అజీజ్ ఆల్టరేషన్ షాప్ అండి. చాలా బాగా స్టిచ్ చేస్తారు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ. మీరు ఒకవేళ అక్కడ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ పెడతానండి. మీరు నా పేరు చెప్పారంటే, మామ్ కేర్ 2020 నుంచి వచ్చామని చెప్పారంటే 20% మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు వెళ్ళి బ్లౌజెస్, డ్రెస్సెస్ లేదా ఏదైనా ఆల్టరేషన్ ఉన్నా సరే మీరు స్టిచ్ చేయించుకోవచ్చండి. ఓన్లీ లేడీస్కి మాత్రమే 20% డిస్కౌంట్ ఇస్తారండి. డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ కానీ మీరు ఏ ఆల్టరేషన్ చేయించుకున్నా సరే మామ్ కేర్ ఇండియా నుంచి వచ్చామని చెప్తే 20% మీకు డిస్కౌంట్ ఇస్తారు. జెంట్స్కి కూడా ఆల్టరేషన్ చేస్తారు, జెంట్స్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తారు. సో మీరు దానికోసం కూడా వెళ్ళొచ్చు. సో గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. నా వీడియో నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా నాకు చెప్పండి. ఇంకా పట్టు శారీస్ అయితే కొన్ని ఉన్నాయి, వాటి కుచ్చులు అయితే నేను ఇంకా వేయలేదు. సో ఆ కుచ్చులు కూడా వేసిన తర్వాత నేను మీకు పార్ట్ 2లో ఆ శారీస్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా మేము ముస్లిమ్స్ కాబట్టి పట్టు శారీస్ ఎక్కువగా కట్టుకోము. సో అందుకనేసి నా దగ్గర ఎక్కువ పట్టు శారీస్ లేవు, అంత కాస్ట్లీ పట్టు శారీస్ కూడా లేవు. మాదంతా ఘాగ్రాస్, డ్రెస్సెస్ అవి ఉంటాయి. సో మేము ఎక్కువ కాస్ట్లీగా ఆ ఘాగ్రాస్, డ్రెస్సెస్ అవి తీసుకుంటాము. సో నేను నా పెళ్ళికి ఏదైతే ఘాగ్రా వేసుకున్నానో అది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, వీడియో పెడతాను అది కూడా తొందరలో. ప్రజెంట్ ఇప్పటికైతే మీరు శారీస్ అండ్ ఆర్య వర్క్ బ్లౌజ్ అండ్ కుచ్చులు. ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినాను, మీరు ఒకవేళ ఏదైనా కుచ్చులు డిజైన్ చేయించుకోవాలనుకుంటే దానికి కూడా మీరు మా అన్నయ్య వాళ్ళ షాప్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. మా బ్రదర్ వాళ్ళు కుచ్చుల వర్క్ కూడా చేస్తారు. సో చెప్పాను కదా, యాజ్ యూజువల్ మీకు అన్నిటికీ డిస్కౌంట్ ఇస్తారండి మీరు మామ్ కేర్ నుంచి వచ్చానని చెప్తే. సో మీరు కుచ్చులకి కానీ, బ్లౌజెస్కి కానీ, డ్రెస్సెస్కి కానీ దేనికైనా సరే అల్ అజీజ్ ఆల్టరేషన్ షాప్కి మీరు రావచ్చండి. సో గైస్, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.